మీకు ఒక మంచి లింక్డ్ఇన్ ట్రిక్ చెప్తాను. చాలా మంది పీపుల్స్కి తెలియదు ఇది. నిజం. మీ కాలేజ్ నేమ్ ద్వారా కూడా మనం జాబ్ రెఫరల్స్ తీసుకోవచ్చు. ఫ్రెషర్ జాబ్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ జాబ్ అయినా సరే మనం జాబ్ రెఫరల్స్ తీసుకోవచ్చు. మీ కాలేజ్లో సీనియర్స్ ఆర్ జూనియర్స్ ఆర్ ఎనీవన్ వాళ్ళు ప్రజెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మనం కంపెనీస్లో రెఫరల్స్ తీసుకోవచ్చు. ఎవరికి మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా జాబ్ రెఫరల్ కావాలని వాళ్ళని బెగ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. స్క్రీన్ ప్రజెంట్ చేసి మరీ చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయొద్దు. జస్ట్ ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, జాబ్ రెఫరల్స్ వస్తాయి. స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నా. ఇక్కడ జస్ట్ మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. వ్యూ ప్రొఫైల్ ఉంది. వ్యూ ప్రొఫైల్లో క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ నా లేటెస్ట్ డీటెయిల్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. ఇక్కడ లేటెస్ట్ కంపెనీ కూడా నేను యాడ్ చేయలేదు ఇంకా. సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చేస్తే మన ఎడ్యుకేషన్ ఉంటుంది, కాలేజ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ నా కాలేజ్ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ క్లిక్ చేసేస్తే కాలేజ్ పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ లింక్డ్ఇన్లో ప్రతి కాలేజ్ లింక్ అయి ఉంటుంది. లింక్డ్ఇన్లో ఏ కాలేజ్ అయినా సరే లింక్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్, అబౌట్, పోస్ట్, జాబ్, అల్యూమిని అని. ఇక్కడ మనం అల్యూమిని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ కాలేజ్లో 16,641 పీపుల్ వర్క్ చేస్తున్నారు. ఈ కాలేజ్లో పాస్ అవుట్ అయ్యి ఇంతమంది పీపుల్స్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. అందులో టీసీఎస్ చూడండి, ఫిల్టర్ ఆప్షన్స్. ఇక్కడ టీసీఎస్ 215 పీపుల్స్ వర్క్ చేస్తున్నారు. సేమ్ అక్సెంచర్, హెచ్సిఎల్ టెక్, కాగ్నిజెంట్, ఇవన్నీ సర్వీస్ బేస్ కంపెనీస్. ఈ కంపెనీస్లో ఇంతమంది వర్క్ చేస్తున్నారు ఈ కాలేజ్లో పాస్ అవుట్ అయ్యి. అందులో మీ జూనియర్స్ ఉంటారు, మీ సీనియర్స్ ఉంటారు, మీ కాలేజ్ మేట్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో ఈ పీపుల్స్ అందరూ మన కాలేజీలో ఉన్న వాళ్ళే. షో మోర్ రిజల్ట్ క్లిక్ చేసిన మొత్తం ప్రతిదీ వచ్చేసేది. ఎవరైతే లింక్డ్ఇన్లో కాలేజ్ని లింక్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇందులో మనం రెఫరల్ ఎలా తీసుకోవాలి, మన రోల్ తగ్గట్టుగా పీపుల్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తుంది కూడా. మనకి ఇక్కడ సర్చ్ ఫీల్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం టైప్ చేయాల్సిందే. మనం ఒకవేళ పైథాన్ రిలేటెడ్ రెఫరల్స్ కావాలి అనుకో, వాళ్ళని పీపుల్ని కనెక్ట్ అవ్వాలి అనుకో, జస్ట్ పైథాన్ అని క్లిక్ చేయి అంతే. ఎంటర్ చేయి. సో పైథాన్ పైన 3,696 పీపుల్స్ వర్క్ చేస్తున్నారు పైథాన్ పైన. ఈ పీపుల్ అందరూ ఫిల్టర్ అయి ఉన్నారు. ఇక్కడ అశ్విన్ సంథింగ్ పేరు నేమ్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ పైథాన్ రిలేటెడ్ పైన వర్క్ చేస్తున్నారు. కొంతమంది డేటా ఇంజనీర్స్ ఉంటారు, డేటా సైంటిస్టులు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రొఫైల్ ఓపెన్ చేస్తా, డేటా ఇంజనీర్ అంట పైథాన్. ఈ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి హైలైట్ చూపిస్తుంది. యూ బోత్ స్టడీడ్ అట్ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. ఎందుకు వచ్చేస్తే ఇవన్నీ ఉంటాయి. అతను ప్రీవియస్ హిస్టరీ అంతా టీసీఎస్లో వర్క్ చేస్తున్నాడు, బట్ ఇప్పుడు వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో కనెక్ట్ అయ్యి మెసేజ్ చేయడం అంతే. నా ఎక్స్పీరియన్స్తో నాకు వర్కౌట్ అయిన ప్రతి ట్రిక్ అండ్ టిప్ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో ఎవరైనా కొత్తగా కాలేజ్ స్టూడెంట్స్ చూస్తున్నా, జాబ్ సీకర్స్ చూస్తున్నా, మీరు ఎవరైనా డ్రీమ్ జాబ్ క్రాక్ చేయాలనుకున్నా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇప్పుడు రియాక్ట్ అనుకో, రియాక్ట్ పైన నువ్వు రెఫరల్స్ తీసుకోవాలి, పీపుల్ని కనెక్ట్ అవ్వాలనుకో, రియాక్ట్ అని క్లిక్ చేయి అంతే, వచ్చేస్తాయి. 1037 పీపుల్స్ రియాక్ట్ పైన వర్క్ చేస్తున్నారు. ఇదే ఇంక ఇలాంటి వాళ్ళకి మనం పింగ్ చేయడం, కాల్ మెసేజ్ చేయడం. ఇక్కడ సుహాషిని, స్వాతి సంథింగ్ ఏవో ప్రొఫైల్ ఓపెన్ చేస్తా. సర్వింగ్ నోటీస్ పీరియడ్, రియాక్ట్ జేఎస్, టైల్విన్ సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, ఫ్రంట్ అండ్ రిలేటెడ్ పైన వర్క్ చేస్తున్నారు. ఫాలో కొట్టి మెసేజ్ చేయడం అంతే. నెక్స్ట్ ఇంకా మీరు ఇలా కాదు, నాకు పర్టికులర్ కంపెనీ, నేను ఒక టీసీఎస్ కంపెనీకి నేను క్రాక్ చేయాలనుకుంటున్నా, టీసీఎస్ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నా అంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు జస్ట్ టీసీఎస్ క్లిక్ చేయండి. టీసీఎస్ రియాక్ట్ అయితే రియాక్ట్ ఏదైతే అదే. టీసీఎస్లో ఇంతమంది వర్క్ చేస్తున్నారు రియాక్ట్ పైన. ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్ అని ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఇతను వర్క్ చేస్తున్నాడు టీసీఎస్లో. ఇతను కనెక్ట్ అయ్యి నాకు టీసీఎస్లో వర్క్ చేయాలని జస్ట్ కొంచెం రెఫరల్ ఏమైనా చెక్ చేస్తారని వాళ్ళతో మాట్లాడి కనెక్ట్ అవ్వచ్చు. ఇదే అని కాదు, జావా స్క్రిప్ట్ అని కాదు, ఫ్రంట్ ఎండ్ అని కాదు, ఏ టెక్నాలజీ అయినా సరే మనం ఇక్కడ సెర్చ్ ఫీల్డ్లో సెర్చ్ చేయడం, తీసుకోవడం అంతే. మీకు ఏం కావాలంటే అది, ఏ కంపెనీలు కావాలంటే, సపోజ్ నువ్వు టార్గెట్ మైక్రోసాఫ్ట్లో చేయాలని ఉంది అనుకో, మైక్రోసాఫ్ట్ నీకు రెఫరల్ కావాలి అనుకో, మైక్రోసాఫ్ట్ బిగ్ మైక్రోసాఫ్ట్ 90 పీపుల్స్ మైక్రోసాఫ్ట్లో ఉన్నారని. సో మైక్రోసాఫ్ట్ అంటే ఫ్యాంగ్ కంపెనీ, ఫ్యాంగ్ కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. సో 16,000 పీపుల్స్లో ఓన్లీ 90 పీపుల్సే ఈ ఫ్యాంగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారు. అందులో 10 పీపుల్సే, మిగతా వాళ్ళందరూ సెంచరీ సంథింగ్ ఏవో డిలైట్ చూపిస్తున్నాయి, 10 పీపుల్సే మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారు. ఎవరు? ఈ కాలేజ్ తరపున వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు, ఈ కాలేజ్ తరపున చదివి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఓన్లీ 10 పీపుల్స్ మాత్రమే మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారు. చాలా తక్కువ, బట్ ఉన్నారు అట్లీస్ట్. ఈ ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నా, ఇద్దరు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్. ఇతనికి మెసేజ్ చేసి మనం రెఫరల్ తీసుకోవచ్చు. ఆల్రెడీ నాకు లింక్డ్ఇన్లో ఫ్రెండ్ ఆల్రెడీ. చాలామందికి జాబ్ రెఫరల్స్ ఇలా కూడా తీసుకోవచ్చని తెలియదు. ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారు జాబ్ లేక, జాబ్ రెఫరల్స్ ఎలా తీసుకోవాలో తెలియదు, ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే, వాళ్ళ కోసం ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం సర్క్యులేట్ చేస్తుంది ఈ వీడియో, సో వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. వాళ్ళ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే, ఇప్పుడు హెచ్సిఎల్ తీసుకోవాలనుకున్నా, హెచ్సిఎల్ క్లిక్ చేసినా ఆ కంపెనీలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారో ప్రతి డీటెయిల్ వచ్చేస్తుంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం రెఫరల్స్ తీసుకోవచ్చు, ఉంటే ఇస్తారు. ఇక్కడే మనం మెయిన్గా యూజ్ చేయాల్సింది ఈ సర్చ్ ఫీల్డే. ఈ సర్చ్ ఫీల్డ్లో నీకు కావాల్సిన రోల్ ఏంటి, ఏ కంపెనీ పేరు, కంపెనీ వదిలేసే, నువ్వు జస్ట్ ఫ్రంట్ ఎండ్ ఎవరంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్, జావా డెవలపర్ క్లిక్ చేయి. జావా క్లిక్ చేసే చాలు, ఆ జావా రిలేటెడ్ పైన ఎంతమంది అక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు ప్రతిదీ వచ్చేస్తుంది. జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ అని ఇప్పుడు వచ్చేస్తాయి. యూ బోత్ వర్క్ అట్ హెచ్సిఎల్. నాది కూడా ఫస్ట్ కంపెనీ హెచ్సిఎల్, నేను ఆల్రెడీ హెచ్సిఎల్ యాడ్ చేసా, సో అందుకే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ యూ బోత్ స్టడీడ్ అట్ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నా స్టడీస్ అంతా నేను చెన్నైలోనే కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మన హైలైట్స్లో చూపిస్తాయి ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు. వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళతో మాట్లాడచ్చు. సో ఇదే నీకు పర్టికులర్ లొకేషన్ కూడా, నీకు కావాలనుకున్న లొకేషన్ కూడా సెట్ చేయొచ్చు. నువ్వు చెన్నైలోనే వర్క్ చేయాలనుకుంటే చెన్నై లొకేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. బెంగళూరు అయితే బెంగళూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏదైనా సరే ఈ ఫీల్డ్లో మనం యూజ్ చేసేసుకోవాలి. అల్యూమిని ఫీల్డ్.